రైతులకు అండగా ప్రజాప్రభుత్వం నిలుస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లిలోని లక్ష్మీ నరసింహ కాటన్ ఇండస్ట్రీస్, సంకేపల్లిలోని లక్ష్మీ ఇండస్ట్రీస్, కోనరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శ్రీ కావేరీ కాటన్ ఇండస్ట్రీస్ సీసీఐ కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్తో కలిసి ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పండించినటువంటి పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేటువంటి క్రమంలో సీసీఐ ద్వారా కొనుగోలును ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. క్వింటాల్కు 8,110 రూపాయలతోని కొనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతుల పక్షాన ఇక్కడ మిల్ సెంటర్ దగ్గర మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, ఇతర అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులందరి సమక్షంలో కూడా రైతుల సమక్షంలో ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్నట్టు ప్రాంతం కాబట్టి అనాది నుంచి కూడా ఈ ప్రాంతంలో మిర్చి తదుపరి పత్తి పంటను వేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేసిన సందర్భంలో మన సీసీఐ సెంటర్ ఈ ప్రాంతంలో స్ట్రేబుల్ ఎక్కువ వచ్చేటువంటి సందర్భంలో వరంగల్కు సెంటర్ ఉన్నటువంటి దాన్ని ఈసారి సంగారెడ్డికి అటాచ్ చేయడం వల్ల రైతుల పక్షాన ఒక ఆందోళన వచ్చి మా దగ్గర నల్లరేగడి భూములు పండించేటువంటి ఈ పత్తి పంటకు స్ట్రేబుల్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఒకవేళ సంగారెడ్డికి అటాచ్ చేయడం అంటూ జరిగి అదేవిధంగా కొనుగోలు చేస్తుంటే మా క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయలు నష్టపోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఉన్నటువంటి సెంటర్ ధర వేరు, మా సెంటర్ ధర వేరని చెప్పి మా దృష్టికి తీసుకొని రాగానే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అంశాన్ని తీసుకొని పోయిన సందర్భంలో సీసీఐకి సంబంధించిన అధికారుల సమావేశం, రాష్ట్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశం అయినప్పుడు యథావిధిగా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వరంగల్ ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితిని యథావిధిగా కొనసాగించాలని చెప్పని అధికారులకు ఆదేశాలు కూడా అదేవిధంగా ఈరోజు మన పాత సెంటర్ కొనసాగడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయలు అదనంగా మళ్లీ నష్టపోకుండా ఉండేటువంటి ఏర్పాటును చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులకు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుకు అండగా నిలబడేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ముందుంటుంది. ఆనాడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలు పెట్టుకుంటే రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసిన సందర్భం నుంచి ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో కూడా రైతులు రాజుగా చూడాలి, రారాజుగా చూడాలని చెప్పని ఏక మొత్తంలో 25,25,000 కుటుంబాలకు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేసి చరిత్రలో భారతదేశంలో ఎక్కడా కూడా ఒకే టోకెన్లో 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లను రుణ విముక్తులు చేస్తూ కొత్తగా రుణాలు పొందేటువంటి కార్యక్రమాన్ని చేసిన సందర్భం. సన్న వడ్లు పండించిన వారికి 500 బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు రైతుకు ఆనాడు రాజశేఖర్ గారు జలయజ్ఞం ద్వారా ప్రారంభం చేసిన ప్రాజెక్టులు ఆగిపోతుంది. మన ప్రాంతంలో నెల్లంపల్లి ప్రాజెక్టు ఆనాడు 2006లో బాగా గుర్తు, నేను ఎంపీపీగా దేవస్థానం చైర్మన్ రాజశేఖర్ గారు ప్రజాపథంలో వచ్చినప్పుడు 1737 కోట్లతో మన ప్రాంతానికి నిధులు మంజూరు చేసినటువంటివి అతను మరణించిన తర్వాత నేను 2009లో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎక్కడికక్కడ అర్ధాంతంగా ఆగిపోయిన ప్రాజెక్టు సంగతి కూడా రైతాంగానికి తెలుసు. మళ్లీ మనం ఇటీవల 18 మాసాల నుంచి రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మన ఈ ప్రాంతాన్ని తీసుకుని రావడం, వీళ్ళ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఆనాడే వారితోని మాట ఈ ప్రాంతానికి రాజన్న భక్తులకు ఇప్పించడం, రాజన్న ఆలయం కూడా శరవేగంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం కనిపిస్తా ఉంది. రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా మళ్ళీ నిర్మాణాలు, కాలువలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్న సందర్భంలో రైతుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం చేయడం జరిగింది. అంతిమంగా రైతు ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యంగా ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సీసీఐ సెంటర్ ద్వారా అధికారులు కూడా ఇక్కడ ప్రారంభం చేయడం, రైతులకు ఏదైతే స్లాట్ బుకింగ్ ద్వారా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమంలో ఉదార స్వభావంతో రైతులతోటి స్నేహభావాన్ని పెంపొందించుకుని రైతులు పడ్డ శ్రమ కష్టానికి ఈరోజు అమ్ముకునేటప్పుడు వారికి దక్కేటువంటి సందర్భంలో వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే విధంలో ఉదార స్వభావంతో కూడా
ఉండాలని చెప్పి సీసీ అధికారులకు అదే కాటన్ మిల్ సంబంధించిన యజమానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తాను. కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నటువంటి వారు కూడా ఇప్పటికే జిల్లా పైన ఒక అవగాహన తీసుకుని రావడం జరిగింది. రైతులకు ప్రథమ కర్తవ్యంగా ఏమేమి కార్యక్రమం చేయాలని చెప్పి ఇతరత్ర కూడా అన్ని అంశాలు రాజనాలయ అభివృద్ధి కూడా జరుగుతున్న పరిస్థితిలో వాటిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాటన్ ప్రొక్యూర్మెంట్ 5 జిన్నింగ్ మిల్స్ ద్వారా CCIతో చేస్తున్నాము. మన జిల్లాకి వచ్చేసి 46,000 అబవ్ ఏకర్లో దాదాపు 5.5 lakh క్వింటల్ కాటన్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉంది. ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ కొరకు ఈసారి CCI ద్వారా ఒక కపాస్ కిసాన్ యాప్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలి. సో మీ అందరి ద్వారా రైతులతో అందరితో రిక్వెస్ట్ అంటే మీరు ఈ కపాస్ కిసాన్ యాప్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యి స్లాట్ బుక్ చేసేయండి. అండ్ మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అన్ని మిల్లర్స్, CCI, మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో స్మూత్ గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇదే ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.